చలో చలో బండిది మొత్తం ట్రాఫిక్ జామ్ చేసేసారు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిరు. వీళ్ళు మొత్తం ట్రాఫిక్ జామ్, అటొకటి ఇసే మొత్తం పెట్టేసిరు. జల్ది జల్ది చలో 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 స్టార్ట్ అయ్యాము ఢిల్లీకి. ప్రతిసారి చిన్న వినాయకుడు తెచ్చి డీసీఎం లో ఇస్తాం, ఈసారి పెద్ద వినాయకుడు తెచ్చి బులోరో ఇస్తున్నాం. చూపెట్టు. చలో ఎక్కు రేవంత్, ఎక్కేసి ఎత్తలేడు. కవరింగ్ చూడు ఎట్లా చేస్తారు. ఎక్కనికి వస్తలేదు బండి, అప్పటి నుంచి తణుకులు ఆడుతుండు. అందుకనే ఏమంట ఎక్సర్సైజ్ చేయరా అంట, జిమ్ముకు పొట్ట తగ్గి అగో మంచి. ఇప్పుడు జై బోలా గణేష్ మహారాజ్ కి. గణేషుని నిమజ్జనం చేయనీకే మేము సాగర్ అనుకున్నాం, కానీ డిండికి ఓకే అయింది. బడ్జెట్ తక్కువ అయింది అనమాట. ఆడికి పోయినాక డ్యామ్ కాడ వేద్దామంటే డ్యామ్ కింద నీళ్లు తక్కువ ఉన్నాయి. ఇక ఈయన బాక్స్ ఎత్తుకోబోతున్నా అని చెప్పి అప్పటి నుంచి ఒకటే బాక్స్ పట్టుకొని కూర్చొనే ఉంటుండే, లేస్తలేడు. వీళ్ళేమో పాపం ఇగో గణేషుని ఏడా నిమజ్జనం చేద్దామా అని వీళ్ళు ఎత్తుకుతారు. మన పనేమో ఎత్తుకుడు, పనేమో పాటలు కూతురుడు. మంచిగా పాట పెట్టిగా. ఫైనల్ గా అంతా అయిపోయినాక ఒక కాడ మంచిగా నీళ్లు ఫ్లో ఇట్లా కొడుతుంది, దబాయించి కొడుతుందని ఆడ ఆపినాం. ఇక రోడ్డు మీద మాదంటే చిన్న వినాయకుడు చిన్న వేద్దామని ఆపితే పెద్ద పెద్ద వినాయకులు అన్ని ఇక డీసీఎంలో ఆపినాయి. రోడ్డు మీద మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక ఇట్లయితే కాదని చెప్పి ధన పూజ చేసినాం. పూజ చేసే టైంలోనే అక్కడ డిండికి సంబంధించిన వ్యక్తులు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిరు. పోలీసు వాళ్ళే రాకముందే నిమజ్జనం చేసి పరారైపోయినాం అందరం. నిమజ్జనానికి మంచి ప్లేస్ దొరికినాక గణేషుని దింపి బండ్లకెళ్ళి ఇక ఒక కాడ పెట్టి కొబ్బరికాయ కొట్టి ఆరతిచ్చి అందరం ఈసారి కన్నా వచ్చేసారి ఇంకా ఘనంగా తీస్తాం దేవుడా, మీ ఆశీస్సులు మాకు కావాలని మొక్కినాం అందరం. ఇక అందరం ఒక్కొక్క చేతేసి గణేషుని లేవట్టినాం. ఇక చూడు ఇక మీరు जय बोलो गणेश महाराज के जय जय जय. चलो चलो బండిది మొత్తం ట్రాఫిక్ జామ్ చేసేసారు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిరు. వీళ్ళు మొత్తం ట్రాఫిక్ జామ్, అటొకటి ఇసే మొత్తం పెట్టేసిరు. జల్ది జల్ది గణేషుని నిమజ్జనం చేసినాక పోలీసు వాళ్ళు రాకముందే పరారైపోయి మా దోస్తు వాళ్ళ దోస్తుకు తెలిసిన వాళ్ళ తోట ఉందంట, మామిడి తోట మధ్యలో స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. అడిగి తీసుకుపోతుండు. నిజంగా ఇది విలేజ్ స్విమ్మింగ్ పూల్ అనొచ్చు. చుట్టుముట్టు కొండలు పొలాలు దాని మధ్యలో ఉంది స్విమ్మింగ్ పూల్. నిజంగా ఒకసారి మీరు కూడా చూడండి, చూసి ఎట్లుందో చెప్పండి స్విమ్మింగ్ పూల్. మన పోరలంతా రెడీ అవుతారు దొంగదామని, కానీ మినిమం 10 feet ఉంది లోపలికి. ఇలా కొంతమందికి వచ్చు కొంతమందికి రాదు, జర జాగ్రత్త ఉండాలి. ఇలాంటి స్విమ్మింగ్ పూల్ కూడా ఇలాంటి దాంట్లో ఈత కొట్టేటప్పుడు జర జాగ్రత్త ఉండాలి, లేదంటే జలిగలు రక్తాన్ని పీల్చి పడేస్తాయి. కానీ అదిరిపోయింది స్విమ్మింగ్ పూల్, సూపర్. గణేషుని వర్జనం అయిపోయినాక మంచిగా ఇట్లా ఫామ్ హౌస్ లోకి వచ్చి మామిడి తోటలల్లా ఫుల్ ఎంజాయ్
గణేష్ నిమజ్జనం అయిపోయింది, ఫామ్ హౌస్ లోకి వచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్ మీది? అంతేనా? ఫుల్ ఎంజాయ్. కొట్టుమా అమ్మ, కొట్టుమా అమ్మ, ఎక్కు ఎక్కు. ఇక చుట్టూ మామిడి తోట అనేది, తోటలో ఫామ్ హౌస్. ఏయ్ ఎవరికి కావాలి? ఎందుకు ఎందుకు పుక్కట్లు వస్తుంది కదా ఇప్పుడు. ఎందుకు వస్తుంది? మంచిగా 5,000 వేస్తున్నాం. సరే చూసి మరి జాగ్రత్త, కొట్టు. కొట్టు. ఇలాంటి దాంట్లో స్విమ్మింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇట్లా నాసు ఉండే కదా, ఇగో ఇట్లా జలగలు ఉంటాయి అనమాట. జలగలు, ఇగో ఇక్కడ జలగలు కనబడుతున్నాయి మీకు. ఇగో ఇట్లా జలగలు, చాలా జాగ్రత్తగా ఉండాలి. పట్టినాయి అంటే ఇగో పట్టినాయి అంటే మొట్ట వదలదు, ఇక వదలనే వదలవు. చాలా డేంజర్ ఉంటాయి. ఈడ ఇంతమంది కష్టపడుతుంటే ఆడ చూడు ఎంత మంది పన్నారు చూడు. మంచిగా బగ్గా పన్నారు. అట్లుంటది. వీళ్ళేమో పాపం కష్టపడుతురు. ఓ టమాటాలు కోస్తురు, ఒకడు ఉల్లిగడ్డ కోస్తురు, ఒకడేమో అన్నం వంతురు, ఒకడేమో దానికి అది రాస్తుండు. అట్లుంటది. మేమేమో ఇవన్నీ సామాన్లు తెచ్చినాం. ఇలాంటి ఫ్రెండ్స్ మీ గ్యాంగ్ లో కూడా ఉన్నారా? ట్యాగ్ చేయండి.